సమీపించడంతో పట్టణ ప్రజలంతా పల్లెలకు పోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధిలో బస్ స్టాండ్ వద్ద ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు. ఇక్కడ చూస్తూ ఉంటే పూర్తిగా నగరవాసులంతా కూడా పట్టణాలకు పోతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. పూర్తిగా ఈరోజు పట్టణాలన్నీ కూడా పూర్తిగా ఖాళీ అవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం నుంచి విపరీతంగా జనాలు కూడా తరలి వస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. బస్సులు లేకపోవడంతో తీవ్ర టికెట్లు కూడా పడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనమైతే చూడవచ్చు ఆర్టీసీ కాంప్లెక్స్ అంతా కూడా కోలాహలంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా బస్సులన్నీ కూడా పూర్తిగా రద్దీగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అదేవిధంగా ఈ స్త్రీశక్తి పథకంగా ఉండడంతో పూర్తిగా మహిళలంతా కూడా బస్సులకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మనమైతే చూడవచ్చు ఈ గత సంవత్సరం కంటే ఈ ఏడాది చూసుకుంటే ఈ స్త్రీశక్తి పథకం రావడంతో సుమారుగా 40 నుంచి 50% వరకు కూడా స్త్రీలైతే ప్రయాణం కూడా అధికంగా పెరిగినటువంటి నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనమైతే చూడవచ్చు ఇదే విధంగా చూసుకుంటే జనాలు కూడా విపరీతంగా తాగిడి పెరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఇదే క్రమంలో మనతో పాటు కొంతమంది ప్రయాణికులు కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వైజాగ్ వెళ్తున్నారు. వైజాగ్ నుంచి వచ్చారు. మీరు ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? 2 అవర్స్ నుంచి కూడా మీకోసం వచ్చిన బస్సు ఇంక రాలేదు. ఓకే 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 అంటే మీ స్నేహితుల కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు ఉండేది అక్కడ వైజాగ్. ఇక్కడ ఏ ఊరు వెళ్ళాలి? ఇక్కడికి వచ్చారు. ఓకే ఓకే. అయితే మీరు అన్నట్టు జనసంద్రం అయితే చాలా బస్సులు అయితే బాగా విపరీతంగా అసలు అంటే పొజిషన్ అయితే మనకి సీట్ దొరకలేని పరిస్థితి మాట. చాలా క్రిటికల్గా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. ఒకసారి అయితే లేదు. ఓకే. జర్నీ అయితే చాలా కష్టంగానే ఉంది. ఓకే. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఒకటే చెప్తున్నారు. అయితే జర్నీ చేయడం కూడా కష్టంగా ఉందంటున్నారు. చూస్తూ ఉంటే ప్రయాణికులు తాకిడి కూడా అలా అలా పెరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం చూసుకుంటే గత ఏడాది కంటే ఏడాది ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. చూసుకుంటే ఈ బస్ స్టాండ్ అంతా కూడా ఎక్కువగా చూసుకున్న మహిళలే మనకి ఎక్కువ మాత్రాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్త్రీశక్తి పథకం ఎఫెక్ట్ అయితే మాత్రం కనిపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, ఎక్కడ చూసినా సరే అంతా కూడా మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం పెట్టడంతో ఉన్నటువంటి పల్లి వెలుగులు ఎక్కువగా ఉంటాయి. ఈ లైను ఒకవైపు ఎక్స్ప్రెస్లు కూడా ఒకవైపు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే విశాఖపట్నం నుంచి అలాగే హైదరాబాద్ నుంచి ఇలా పట్నం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడ కేంద్రానికి వచ్చి ఈ కేంద్రం నుంచి వాళ్ళ పల్లెలకైతే బయలుదేరవలసినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇదే క్రమంలో ఈ ప్రాంతవాసులంతా కూడా ఈ విధంగా ఇక్కడికి వచ్చి వైపు వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా ఉంటుంటాయి. చూడొచ్చు, ఒక్కసారిగా కాలేజీలు సెలవులు ఇవ్వడంతో అలాగే విద్యా సంస్థలు అన్నీ కూడా పూర్తిగా సెలవులు ఇవ్వడంతో ఒక్కసారిగా తాకిడి పెరిగిందనే చెప్పాలి. ఇదే క్రమంలో చూడొచ్చు ఈ బస్సులు కూడా ఏ బస్సు ఉన్నా సరే పూర్తిగా ఖాళీ లేకుండా ఫుల్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏ బస్సు ఉన్నా సరే విపరీతంగా జనాలు అయితే కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడుతూ కెమెరా పర్సన్ అక్కడ మనకి వీడియోలో చూపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. బస్సులు పూర్తిగా ఏలబడి కిందకి పడిపోతారేమో అన్నంతగా అయితే మాత్రం ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే ప్రస్తుతానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. పూర్తిగా కండక్టర్ అలాగే బస్సు ఎక్కలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. అక్కడ డ్రైవర్ సీట్ కూడా ఆక్యుపై చేసి అందుకైతే ముందుకెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అంత రద్దీగా ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. పట్టణం అంతా కూడా పల్లిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది ఈ రోజుల్లో ప్రజలు చూసుకుంటే ఇంతవరకు కూడా పట్టణంలో ఉండి ఇక్కడ ఏదో కాయ కష్టం చేస్తూ బతికినటువంటి వాళ్ళంతా కూడా పూర్తిగా అయితే కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ నుంచి సంక్రాంతి సమీపించడంతో ఎక్కువ మంది చూసుకుంటే భోగి రోజు ఎక్కువ మంది బయలుదేరుతూ ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే అంతా కూడా పిల్ల పాపలతో ఉంటారు కాబట్టి అంతా కూడా వెళ్ళి గ్రామాల్లో ఎంజాయ్ చేద్దామనే ఒక ఆలోచనతో ముందుగానే ప్రతి ఒక్కరు కూడా బయలుదేరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి సంక్రాంతి సందడి యొక్క ఒక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి పరిస్థితులు. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.